ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగము మనము యోబు గ్రంథము 36వ అధ్యాయంలో నుంచి 5వ వచనం చదువుదాం. నిన్నటి దినము మరి 36వ అధ్యాయము 5వ వచనంలో ఫస్ట్ హాఫ్, మొట్టమొదటి హాఫ్ భాగం మనం చదివినాము. ఏంటంటే, ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. అంటే మనుషులు బలహీనులైనప్పటికీ కూడా, మరి ఆయనకు ఏ విధంగానే లెక్కకు రాని వారైనప్పటికీ కూడా, ఆయన బహు బలవంతుడైనప్పటికీ కూడా మరి నరులను తిరస్కరించడు అని చూసాం. ఈరోజు ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. కాబట్టి ఆయన వివేచన శక్తి ఈజ్ పవర్ అండ్ విజ్డమ్. సో ద పవర్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ సో గ్రేట్. సో దిస్ పవర్ అండ్ విజ్డమ్, so in this world, when people get some power, oh, I got this power, I can do this, that అంటారు కదా. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటున్నాడు చూసినట్లయితే, మరి వివేచనా శక్తి కదా, చూసినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ, మరి వివేచనా శక్తి బహు బలమైనది అంటాడు. ఆయన శక్తి బలమైనది, ఆయన జ్ఞానము బలమైంది. కాబట్టి ఆ యొక్క శక్తిని, బలాన్ని గురించి దావీదు ఏమంటాడంటే మొదటి దినవృత్తాంతాలు 29:12 ఏమంటాడు, రైట్ 12, ఐశ్వర్యమును గొప్పతనమును నీవు వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమము నీ దానములు, హెచ్చించువాడవు నీవే, బలమిచ్చువాడవు నీవే. ఇది దావీదు యొక్క అనుభవంలో నుంచి. హెచ్చించువాడవు నీవే, దావీదును హెచ్చించింది ఆయనే. గొర్రెల కాపరిగా ఉన్నట్టు దావీదును హెచ్చించినాడు కాబట్టి తన అనుభవంలో చెప్తున్నాడు. కాబట్టి దేవా, నీవు ఎంత గొప్పవాడు, నీ శక్తి ఎంత గొప్పది, నీ యొక్క అపరిమితమైనటువంటి శక్తి ఎంత గొప్పది అనేటువంటి కార్యాన్ని అందుకొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి హెచ్చించేవాడవు నీవే, స్థాపించేవాడవు నీవే, ఆయన శక్తి అనేది. కాబట్టి దావీదును మరి హెచ్చించి అక్కడ ఇశ్రాయేలు సింహాసనం మీద స్థిరపరిచిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. అట్లాగే మనం గమనించినట్లయితే అదే యోబు గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 26వ అధ్యాయంలో మరి 26వ అధ్యాయము యోబు గ్రంథము 11-12 వచనాల్లో రైట్ ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదును, సర్వశక్తుడు చేయ క్రియలను నేను దాచిపెట్టను అని చెప్తూ, ఆయన గద్దింపగా ఆకాశ విశాలము, స్తంభములు విస్మయం ఉంది అదురును. ఒక మాట చెప్తే, తన బలములను ఆయన సముద్రం రేపును, అట్లాగే చల్లార్చును కదా. ఒకసారి యేసు ప్రభువు మరి శిష్యులు అందరూ కలిసి పడవలో వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద తుఫాను గాలి వచ్చేసింది. కాబట్టి అయ్యో మేము చచ్చిపోతున్నాం దేవా అని చెప్పినారు. అప్పుడు వెంటనే యేసు ప్రభు లేసి గాలి తుఫాను గద్దించిన వెంటనే అది నిమ్మలమైనాయి. అప్పుడు శిష్యులు ఏమంటారు, అయ్యో గాలి తుఫాను గద్దిస్తున్నాడు, ఈయన ఎవరో అంటున్నారు. కాబట్టి ఆయన అధికమైనటువంటి శక్తి, బలము అక్కడ ప్రదర్శించబడినట్టుగా మనం చూస్తుంటాం. అదే మనము 62వ కీర్తనలో కూడా కీర్తనకర్త ఏమంటాడంటే 62వ కీర్తన 11వ వచనంలో ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు. ఏమంటాడంటే, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చను, 2 మార్లు అది నాకు వినబడిను అంటాడు. కాబట్టి బలము తనది. కాబట్టి ఆయన బలమునకు మరి సమానమైన బలము ఎవరి దగ్గర లేదు. అందుకొరకే 65వ అధ్యాయంలో కూడా ఏమంటాడు, 65వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడి తన శక్తి చేత పర్వతములు స్థిరపరచేవాడు ఆయనే. పర్వతములు స్థిరపరిచేవాడు. హీ విల్ ఎస్టాబ్లిష్ ద మౌంటైన్స్. ఒక పర్వతం ఇక్కడ ఉండు అంటే అక్కడ ఉంటుంది, అక్కడికి పో అంటే ఇక్కడ పోతుంది, స్థిరపరిచేవాడు. సముద్రపు ఘోషలను అని తరంగములను అణుచువాడు ఆయనే. సముద్రంలో ఎల్లరేగంటి ఘోష ఆ కళల ద్వారా అవన్నీ కూడా మరి ఆయనే దాన్ని రెగ్యులర్ చేస్తాడనమాట. దాన్ని ఆయన మరి చూసినట్టయితే అణుచువాడుగా ఉంటున్నాడు అనేటు కార్యం. అట్లాగే 93వ కీర్తనలో ఏమంటున్నాడంటే 93వ కీర్తనలో 4వ విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్రపు తరంగముల ఘోష కంటెను, ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. కాబట్టి మరి
ఈ యొక్క సమస్తమైన ప్రకృతి అంతటి మీద కూడాను ఆయన మరి బలమైన వాడుగా ఉంటున్నాడు అని బలాన్ని గురించి చెప్తున్నాడు. అట్లాగే ఆయన జ్ఞానాన్ని గురించి చెప్తే ఏమంటాడు యోగు? ఆయన జ్ఞానాన్ని గురించి చెప్తూ 12వ అధ్యాయం యోగు గ్రంథము 12వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 12-13 వచనం. జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి, ఆలోచన వివేచనయు ఆయన కలువు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవడు మరలా కట్టజాలను. ఏమండి, ఆయన పడగొట్టినైతే ఎవరు కడతాడు? లేకపోతే ఆయన కడితే ఎవరు పడగొట్టగలరు? కాబట్టి ఆయన జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానం లేదు. ఎందుకంటే భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును ఆయన సృష్టించినాడు తన జ్ఞానము చేత కదా. పగటికి సూర్యుడును, రాత్రికి చంద్రుడును కలిగి ఉండాలని ఆయన చెప్పినాడు. అట్లాగే జరిగింది. ఇవన్నీ కూడా ఋతువులన్నీ కూడా వాటి మీదనే, ఈ దినములన్నిటి కూడా వాటి ద్వారానే మనం చూస్తున్నాం ఈ దినాల్లో. కాబట్టి ఆయన జ్ఞానము ఎంతో గొప్పదిగా ఉంటుంది. అట్లాగే భూమి అంతరంగంలో ఉండేటి సంపద అదంతా కూడా ఎన్నో రకమైన మరి చూసినట్టయితే విలువైనటువంటి మెటల్స్, బంగారు, వెండి, మరి చూసినట్లయితే అన్ని రకాలు ఇవన్నీ కూడా విలువైనట్టు దేవుడు తన జ్ఞానం చేత భూమిలో ఇచ్చినాడంతే, ఇంకా వేరే ఏం లేదు. అది కొరకే 104వ కీర్తనలో ఏమంటున్నాడంటే చూడండి, 104వ కీర్తన 104వ కీర్తనలో మరి 24వ వచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఎట్లాగా? ఇదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జీవచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులన్నీ, అందులో ఓడలు నడుస్తుంటున్నాయి, అట్లాగే మకరములు ఉంటున్నాయి. వాటన్నిటికి కూడా నీవే ఆహారం తగిన సమయంలో సప్లై చేశాడు. ఎంత జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము, బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గొప్పది అనేటువంటి కార్యాన్ని చూడండి. సామెతల గ్రంథంలో కూడా 3:9 ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే. రైట్, ఇక్కడ సామెతల గ్రంథము 3:19 మనం చూస్తుంటున్నాం. ఏం గమనించినట్లయితే, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించను, వివేచన వలన ఆయన ఆకాశమును విశాలమును స్థిరపరచను. చూసా, జ్ఞానం వలన భూమిని దేవుడు స్థాపించి ఆకాశ విశాలాన్ని స్థిరపరిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అందుకొరకే ఇర్మియా ఏమంటాడు 10వ అధ్యాయంలో, ఇర్మియా కూడా ఇదే మాట చెప్తుంటున్నాడు. చూడండి, జనములకు రాజా నీకు భయపడని వాడెవడు? ఏంటి? ఎందుకంటే ఆయన చూడండి, యెహోవా నీవు మహాత్మ్యము గల వాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామను బట్టి ఘనమైనదాయను. అటు నీకు భయపడని వాడెవడు? జనములలో జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు లేడు, కనుక నరులు నీకు భయపడుదురు. కాబట్టి జనముల్లో జ్ఞానులు, బిగ్ సైంటిస్టు, బిగ్ జ్ఞానులు ఉంటున్నారు. వాటందరి జ్ఞానము దేవుని సమకూల వెరితనంగా ఉంటుంది, దేవుని వాక్య సెలవు. అయితే ఆయన జ్ఞానము అది ఎంతో పలు రకములైనది కదా. అనేక రకములైనట్టు ఆయన జ్ఞానము సృష్టిలో కానీ, నడిపించే విషయంలో కానీ, రక్షించే విషయంలో కానీ మరి ఆయన జ్ఞానము ఎంతో గొప్పది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడంటే ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గొప్పవి అంటున్నాడు. చూడండి, రోమీయులకు 11:33 ఒక మాట చెప్తాడు. ఇది ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. కాబట్టి ఆయన మార్గములు మనం కనుక్కోలేము. మన మార్గం కంటే ఆయన మార్గం ఉన్నతమైన మార్గం, మన మార్గం కంటే ఆయన మార్గం శ్రేష్టమైన మార్గం. ప్రభు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు దేవునికి ఆలోచన చెప్పేవాడు ఎవరు ఉన్నాయా? ఆయన మనస్సును ఎరిగి ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవరు లేరు. కాబట్టి ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? స్తోత్రం ప్రభు అంటాడు. ఎట్లాగా? ఇవన్నీ కూడా ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగను. కాబట్టి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్ అంటున్నాడు. ఆ విధంగా మనం కూడా ఆయన ఆమెను స్తుతించవలసి అనుకుంటున్నాము. ఆయన యొక్క బలమును బట్టి, ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి, మహిమ ఐశ్వర్యం జ్ఞానమును బట్టి ఆయన స్తుతించవలసి అనుకుంటున్నాం. ఆ విధంగా స్తుతించడం ప్రభువునికి సహాయం చేయనుగా.